తండ్రి ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాము ప్రభా. తండ్రి మా ప్రార్థనను ఆలకించుము నాయన ప్రభా. మా మొర్రకు చెవి యొగ్గుము నా తండ్రి. స్తోత్రార్హుడ నా తండ్రి ప్రభా. అయా గడిచిన దినముల నుంచి నా తండ్రి ఈరోజు ఈ క్షణం ఇప్పటి వరకు నా తండ్రి తమ అమూల్యమైన రెక్కల నీడలో మమ్మల్ని కాచి దాచి సంరక్షించిన ప్రభా మీ పాదాలకు వందనములు నా తండ్రి. మరి నాయన ఈ సంవత్సరములు నా తండ్రి ప్రభా మరి 7 నెలలు నాయన ప్రభా గడిచాయి ప్రభా. 8వ నెలలోకి నా తండ్రి ప్రభా మమ్మల్ని నాయన ప్రభా శ్రేష్టంగా నా తండ్రి ప్రభా మీ రెక్కల నీడను భద్రపరిచి చేర్చి నా తండ్రి ప్రభా మొట్టమొదటిగా నా తండ్రి ప్రభా నా తండ్రి మీ మందిరంలో ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి దేవా మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభా. అవును నా తండ్రి సంవత్సరములు నెలలు నాయన ప్రభా మాసములు అన్నీ గడుస్తున్నాయి ప్రభా. మా స్థితి ఎలా ఉంది మేము ఎలా ఉన్నామని నా తండ్రి ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి పరిశీలన చేసుకోవడానికి నా తండ్రి ప్రభా మీ దైవ దాసుని నోటి ద్వారాగా నా తండ్రి ప్రభా మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి తండ్రి మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము నా తండ్రి. అయా నా తండ్రి ప్రభా మా అపరాధములను మా పాపములను మా తప్పుదములను నా తండ్రి మా దోషములను నా తండ్రి ప్రభా మీరు వెతకట్లేదు కానీ ప్రభా విరిగి నలిగిన హృదయముతో నా తండ్రి మీ చెంతకు చేరి నాయన ప్రభా పశ్చాత్తాపంతో నా తండ్రి ప్రభా మేము చేసినవన్నీ కూడా నాయన ప్రభా ఒప్పుకున్నప్పుడు నా తండ్రి మీరు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నారని మీరు చెప్తున్నారు ప్రభా. అయా మా పాపములు నాయన ప్రభా క్షమించి నా తండ్రి ప్రభా మీ వీపు వెనుక తట్టు పడవేసిన తండ్రి సముద్ర అగాధ జలములు నా తండ్రి ప్రభా మమ్మల్ని నా తండ్రి ప్రభా మీ నిత్య రాజ్యానికి నాయన ప్రభా వారసులుగా నా తండ్రి ప్రభా నడిపిస్తున్నందుకు దేవా మీకు వందనములు నా తండ్రి. అయా మీ జీవ నాయన ప్రభా నా తండ్రి జలమును మాకు త్రాగిస్తున్నందుకు దేవా మీకు వందనములయ్యా. అయా మీ జీవ ఫలములు నాయన ప్రభ మాకు భుజం పనిస్తానందుకు దేవా మీకు వందనములయ్యా. మాకు మరుగై ఉన్న మన్నాను నా తండ్రి ప్రభ నా తండ్రి మాకు ఇస్తానందుకు దేవా మీకు వందనములయ్యా. అయా నా తండ్రి ప్రభ మీ పేరు మీ పట్టణపు పేరు నా తండ్రి మా నొసళ్ళ నాయన ప్రభ లిఖించి నా తండ్రి మీ సింహాసనము దగ్గరనైనా ఏ ధన్యత లేని మమ్మల్ని నాయన కూర్చోబెట్టుకుంటానందుకు దేవా మీకు వందనములు నా తండ్రి. ప్రభువా నాయన ప్రభ మీ పాదములు నాయన ప్రభ అనుక్షణము మా కన్నీటితో మేము కడిగిన మేము రుణస్థులమే నా తండ్రి ప్రభ. మీకు ఆయాసకరంగా దుఃఖకరంగా నా తండ్రి ప్రభ పలుమారు నా తండ్రి మా జీవితాలు ఉన్నాయి ప్రభ. అయా నా తండ్రి ప్రభ అయినప్పటికీ కూడా నా తండ్రి తల్లిదండ్రులు బంధువులు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చేదరించుకుంటున్నారు కానీ ప్రభ మీరైతే నా తండ్రి ప్రభ మమ్మల్ని క్షమిస్తానికి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉన్నారు ప్రభ. అయా మీరు చూపిస్తున్న ప్రేమకు నా తండ్రి మేము ప్రతి ఒక్కరము నా తండ్రి ప్రభ మేము ధన్యత కలిగి జీవించే వరం ఉండడానికి సహాయం చేయండి నా తండ్రి. అయా మా హృదయాల్లో నా తండ్రి మీరు రాతి గుండెను తీసివేసి మాంసం ముద్దను పెట్టానన్నప్పుడు తండ్రి మేము గ్రహించుకోలేకపోతున్నాం ప్రభ. దయతో నాయన ప్రభ మా స్థితిని మరొక్కసారి నాయన మీరు జ్ఞాపకం చేసుకొని క్షమించండి తండ్రి. అయా నా తండ్రి మీ తట్టునకు మా హృదయాలను తిప్పుకుంటాము ప్రభ. అయా నా తండ్రి ప్రభ మీ బలిపీఠము దగ్గర మేము చేసుకున్న ప్రతిష్టతను నా తండ్రి ప్రభ మేము కాపాడుకుంటాం ప్రభ. తండ్రి నాయన నిత్యము నా తండ్రి మీ కృపాసనద్ద ముద్ద నాయన ప్రభ మేము ప్రతి ఒక్కరము మమ్మల్ని మేము మరి తిరిగి ప్రతిష్ఠించుకుంటాము తండ్రి. మరి నాయన ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మీ దైవదాసుని నోటి ద్వారా ఏమైతే మాట్లాడనై ఉన్నారు ప్రభా మా హృదయాల్లో సూటిగాను స్పష్టంగాను మాట్లాడి నాయన ప్రభా ఆ మాటలను అర్థాన్ని ఆంతర్యాన్ని మా హృదయంలో నాటుము నా తండ్రి. అయా మా కుటుంబాల్లో ఇంకా రక్షణ పొందవలసిన బిడ్డలు ఉన్నారు ప్రభా, మారు మనసు పొందవలసిన బిడ్డలు ఉన్నారు ప్రభా. రక్షించబడిన మేము నా తండ్రి తడబడుతున్నాము నా తండ్రి. అయా మమ్మల్ని అందరినీ క్షమించి నా తండ్రి రక్షణ పొందుకోవాల్సిన వారం ప్రతి ఒక్కరు త్వరపడడానికి సహాయం చేయండి నాయన. అయా మారు మనసు అనుభవం పొందుకోవాల్సిన బిడ్డలు నాయన మారు మనసు అనుభవం నడిపించుము నాయన. అయా నా తండ్రి ప్రభా రక్షింపబడిన మేము నా తండ్రి ఇతరులకు మాదిరికరంగా సంఘములో నాయన వెలుపుల నాయన ప్రభా మంచి సాక్ష్య జీవితాన్ని మేము ప్రతి ఒక్కరము గడపడానికి సహాయం చేయండి నా తండ్రి. అయా మీ దైవ దాసులు నా తండ్రి ఎంతో ప్రయాసపడి మాకు వాక్యం అందిస్తున్నారు ప్రభా. కానీ నా తండ్రి ప్రభా మేము విన్నట్టే విని నా తండ్రి తొలగిపోయే స్థితిలో ఉంటున్నామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించుము తండ్రి, క్షమించుము నాయన. మా మార్గములను మార్చుకుంటాము ప్రభా, మా ప్రవర్తన మార్చుకుంటాము ప్రభా. అయా నా తండ్రి ప్రభా మీ పాదాల దగ్గర నా తండ్రి మమ్మల్ని మేము నిత్యము ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. yes దయచేసి కూర్చుందాం, దయచేసి కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే, సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా లేదా? దేనికి? నా ఉద్దేశం అది కాదు. వాక్యం ఎటు వింటాం. అసలు మనం సిద్ధంగా ఉండాల్సింది దేనికంటే విన్న తర్వాత విన్నదానికి తగినట్లు సిద్ధంగా ఉండాలి. వాక్యం ఏం చెప్తా ఉందంటే అసలు ఆధ్యాత్మిక జీవితంలో ఈ ప్రయాణంలో
అసలు మనం దేని కొరకు సిద్ధంగా ఉండాలి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, నీ వాక్యం సెలవిస్తున్నటువంటి ప్రతి మాట కూడాను కేవలం వినడానికి మాత్రమే మేము పరిమితం అయిపోకుండా మా సిద్ధపాటు అంతవరకే కాకుండా దాన్ని మా ప్రభువా మించి దాన్ని దాటి మా ప్రభువా నీతో కలిసి ప్రయాణం చేయటం మాకు నేర్పించమని, అయ్యా ఆధ్యాత్మికమైన నిజమైన సిద్ధపాటును మాకు కలిగించమని, దేని కొరకు మేము సిద్ధంగా ఉండాలో ఈరోజు మాకు నేర్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇక్కడ ఈ వచనాన్ని కాస్త జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఏమనంటున్నాడంటే, ఈ యోహాను భక్తుడు ఈ ప్రకటన గ్రంథాన్ని రాస్తూ మొదటి అధ్యాయము 3వ వచనంలో ప్రారంభిస్తూనే ఏమంటాడంటే, సమయము సమీపించింది, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటాడు. అంటే ఇక్కడ మొట్టమొదటి హెచ్చరిక, మొదటి పాయింట్ ఏంటి అంటే, సమయం సమీపించింది, మీరు దానికోసం సిద్ధపడండి. మీకు అవసరాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాగా. మీకు ఇబ్బందులు ఉన్నాయి, ఎదురు దెబ్బలు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేవేగా. అయితే ఇక్కడ వీటిని మించిన ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి అంటే, అయ్యా నువ్వు కాలక్షేపం చేయడానికో కాలయాపన చేయడానికో ఇది సమయం కాదు, సమయము సమీపించింది. అంటే మొట్టమొదట మన యొక్క ఆత్మీయ జీవితంలో దేనిని గూర్చినటువంటి స్పృహ మనం కలిగి ఉండాలంటే, రానై ఉన్నవాడు త్వరగా రాబోతున్నాడు, దాని కొరకు సమయం సమీపిస్తుంది. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు, దాని కొరకు సమయం సమీపిస్తుంది. 2 విషయాలండి. ఒకటి, ఆయనన్నా రావచ్చు, లేదా నేనన్నా లోకాన్ని దాటి వెళ్ళిపోవచ్చు. 2 విషయాల్లో ఏది ముందు జరుగుద్దో నాకు తెలియదు, మనకు తెలియదు. అందుకే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ రెండిట్లో ఏదైనా ముందు జరగవచ్చు, కానీ ఈ రెండిటి కోసం మనం చేయాల్సిన పని ఏంటి అనంటే, మనం సిద్ధంగా ఉండాలి. ఆయన రాబోతున్నాడే, ఆ సమయాన్ని, ఇంకా సమయం సమీపించింది, ఇక మళ్ళీ మనం కాలక్షేపం చేయడానికి టైం లేదు అన్న విషయాన్ని గుర్తించి, ఇక్కడ మనం గుర్తించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనం ఖచ్చితంగా సిద్ధపడి ఉండాలి. అంటే ఇక్కడ నేను ఒక చక్కని మాట మీ గమనానికి తెస్తాను. యాకోబు ఓ పత్రికను రాస్తూ ఈ విధంగా అంటాడు. 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ప్రభువు రాక సమీపించుచూ ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరుచుకోండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ ప్రకటన గ్రంథకర్త చెప్పిన దానికి సరిగ్గా యాకోబు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేనికోసం సిద్ధంగా ఉండాలో చెప్తున్నాడు. అయ్యా ప్రభువు రాకడ సమీపంగా ఉంది, మీరు దానికోసం సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే అర్థం ఏంటి అంటే, మీ హృదయమును స్థిరపరచుకోండి. ఈ రోజున మనం ఈ మాట మీద మనం ఫోకస్ చేద్దాం. మనం మూలవాక్యం ఏమని చూసామంటే, ప్రకటన 1:3లో చెప్పినటువంటి మాట, సమయము సమీపించింది. ఇప్పుడు మన యొక్క ఆ సందేశం యొక్క హెడ్డింగ్ ఏంటి అంటే, సిద్ధంగా ఉన్నామా? ప్రశ్న ఇది. ఇప్పుడు దేనికోసం సిద్ధంగా ఉండాలి అంటే, యాకోబు చెప్పిన మాట ఏంటి అంటే, ప్రభువు రాకడ సమీపంగా ఉంది, నువ్వు నమ్మినా నమ్మకపోయినా.
నువ్వు సిద్ధంగా ఉన్నా లేకపోయినా, నిన్ను నువ్వు సరిదిద్దుకున్నా సరిదిద్దుకోకపోయినా, నువ్వు కనిపెడుతున్నా కనిపెట్టకపోయినా, నువ్వు దానికి అనువుగా బ్రతుకుతున్నా బ్రతకకపోయినా, దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం చెప్తా ఉందంటే ఖచ్చితంగా ఆయన రాకడ సమీపంగా ఉంది. అదే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఏమని చూస్తామంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకటి, ఆయన త్వరగా వస్తున్నాడు. రెండవది, జీతం తెస్తున్నాడు. జీతం తెస్తున్నాడు. ఎందుకు హృదయాన్ని స్థిరపరచుకోమని యాకోబు చెప్పాడు? ఎందుకు సిద్ధంగా ఉండమని యోహాను చెప్పాడు అంటే, ఆయన త్వరగా వస్తున్నాడు. రెండవది, జీతం తెస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, చదువుతలే దాని కంటిన్యూషన్. ప్రకటన 22:12 మనం చూస్తున్నాం. 22వ వచనం, 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, ఆయన నోట నుండి వెలువడినటువంటి మాట ఫైనల్. ఆయన నోట నుండి వెలువడిన మాట ఇది ఫైనల్. ఎందుకు అనంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన ఆదియు అంతము నేనే, నువ్వు దేన్ని వెతికినా నాలోనే వెతకాలి అంటాడు ఆయన. నువ్వు దేన్ని వెతికినా. అందుకే అక్కడ ఒక సందేహం వచ్చి, ప్రభువా ఏంటి ప్రభువా ఇది, మరి ప్రపంచం అంతా రకరకాలుగా ఉంది కదా, మరి నువ్వు నాకేమో ఇన్ని బుద్ధి మాటలు చెప్తున్నావు, మరి కొద్దిమంది మరి అట్లా ఉన్నారు. ఎస్, నో ప్రాబ్లం, అది నీ పని కాదు, అది నా పని అంటాడు ఆయన. వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చెయ్యనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రునిగానే ఉండనిమ్ము. అయితే ప్రతివానికి ఇవ్వడానికి ఏదైతే నేను సిద్ధపరిచిన జీతం ఉందో, ఎవరి అడ్రస్కి అది వారికి డెలివరీ అవుతుంది. ఒకరి ఒడిలో పడాల్సింది మరొకరి ఒడిలో పడదు. ఒకరికి దక్కాల్సిన ప్రతిఫలం ఇంకొకరికి దక్కదు. అందుకే దేవుని దగ్గర నుంచి నేను దేన్ని పొందుకోవాలని కోరుకుంటున్నానో దానికి తగినట్లుగా నా యొక్క యాటిట్యూడ్ ఉంటుంది. నా యాటిట్యూడ్ ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక మాట కూడా మనల్ని హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, అయ్యా ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది ఒకటి, నువ్వు ఓపిక కలిగి ఉండు. ఆత్మీయ ప్రయాణంలో ఉండి కొన్నిసార్లు విసుగుదల వచ్చేస్తుందండి. ఏంటి ఊరికే జీవితంలో ఎప్పుడు ఎదురు దెబ్బలు, ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు కష్టం, ఎప్పుడు ఇవన్నీ కూడా నువ్వు కొన్నిసార్లు మనల్ని ఏం చేసేస్తాయంటే కృంగదీసేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అసలు విశ్వాస జీవితం మీద విసుగుదల కలిగించేస్తుంది. కొన్నిసార్లు అసలు ప్రార్థించాలని కూడా అనిపించదు. కొన్నిసార్లు కాస్త పెడద్రంగా ప్రవర్తించాలనిపిస్తుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇంకా ఆయన ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడు. నీ యొక్క కాన్సన్ట్రేషన్ దేని మీద ఉంచాలి అంటే, నువ్వు ఆయన యొక్క రాకడ మీద నీ యొక్క దృష్టిని ఉంచాలి. ఇక్కడ గమనించాలి, ఆయన వస్తున్నాడు. రెండో విషయం, త్వరగా వస్తున్నాడు. మూడో విషయం, ఆయన జీతం తెస్తున్నాడు. నాలుగో విషయం, ఎవరెట్లా బ్రతకాలనుకుంటే అలా బ్రతకండి. ఐదో విషయం, ఎవరి యొక్క జీవితానికి తగినటువంటి ప్రతిఫలం సరిగ్గా గురి చూసి వారి ఒడిలో వేయడం జరుగుతుంది. అందుకే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, యాకోబు అన్న మాట, అయ్యా మీరు ఓపికగా ఉండి మీ హృదయాన్ని స్థిరపరచుకోండి. అంటే
కొన్నిసార్లు సహించాలి, కొన్నిసార్లు ఓర్చుకోవాలి, కొన్నిసార్లు అణుచుకోవాలి, కొన్నిసార్లు మనసును గెలవాలి, మన మనసుని మనమే గెలవాలి. కొన్నిసార్లు నా శక్తికి మించినటువంటి ఒత్తిడి కలిగితే ఆయన మీద పసిబిడ్డలాగా ఆధారపడిపోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను నేను ఆధ్యాత్మికంగా ఆయన రాకడ కొరకు నేను సిద్ధంగా ఉండేటువంటి ఆ మనసుతో చేసేటువంటి పని, ఆ మనసుతో చేసేటువంటి ప్రయత్నం. నేను పస్తున్నా పర్వాలేదు, కానీ ప్రభువుతో ప్రాపర్ సంబంధాన్ని కలిగి ఉండాలి. నేను నష్టంలో ఉన్నా పర్వాలేదు, కానీ నా దేవునికి దూరంగా ఉండకుండా చూసుకోవాలి. నేను అవమాన పాలైనా పర్వాలేదు, కానీ నా దేవునికి మనస్తాపం కలిగించేదానిగా నేను ఉండకూడదు. ఇది మన యొక్క జీవిత లక్ష్యం కావాలి. అందుకే మీరు ఓపిక కలిగి మీరు ఏం చేయాలి అంటే, మీరు హృదయాన్ని స్థిరపరుచుకోండి. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, సరే ప్రభు వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, జీతం తెస్తున్నాడు, ఒడిలో వేస్తాడు, మరి ఇంత చెప్పిన తర్వాత మరి ఓపికగా జీవితాన్ని సెటరేట్ చేసుకోవాలి అంటే, ఆయన రాకడ కోసం ఎదురు చూడాలంటే మనసును, హృదయాన్ని స్థిరపరచుకోవడం అంటే ఏంటి? హృదయాన్ని స్థిరపరచుకోవడం అంటే ఏంటి? విశ్వాస ప్రయాణంలో ఎంత స్పెసిఫిక్గా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మరి క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ హృదయాన్ని స్థిరపరచుకోవడం అంటే ఏంటో ఇక్కడ పౌలు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తాడు. పౌలు భక్తుడు తన పరిధిలో తను ఏమంటాడంటే, మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేద్దాం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధుల అందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఏలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచు ఉన్నామో, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యుల అందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మిగతా విషయాలు నీకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడంటే, ప్రభువా నీ రాకడలో నేను ఎత్తబడాలనే కోరిక ఎంతమందికి ఉంది అంటే అందరు చేతులు ఎత్తేస్తారు, నో డౌట్. ఎంతమంది రాకడలో ఎత్తబడాలనుకుంటున్నారు, పరలోకంలో ఉండాలనుకుంటున్నారంటే అందరం వీలైతే 2 చేతులు ఎత్తేస్తాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన రాకడలో ఎత్తబడాలి, ఆయన రాకడ కొరకు మరి ఎత్తబడాలి అంటే ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలంటే ఓపికతో నీ హృదయాన్ని నువ్వు స్థిరపరచుకోవాలి. ఓపికతో హృదయాన్ని అంటే ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, ఒకటి పరిశుద్ధత కలిగి ఉండాలి. పౌలు భక్తుడు మాట్లాడిన మాటల్లో మొదటి విషయం ఏంటి అంటే పరిశుద్ధత కలిగి ఉండడం. నీ మనస్సు అపవిత్రతను తలంచకూడదు, అపవిత్రమైన దాన్ని ఆశించకూడదు, అపవిత్రమైన దాన్ని ఆశ్రయించకూడదు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నీ హృదయం పరిశుద్ధంగా, ప్రభు ఒక మాట అంటాడుగా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి, లేకపోతే అసలు మీకు నాకు సాంగత్యమే లేదు అంటాడు. అందుకే ఇక్కడ పరిశుద్ధత కలిగి ఉండడం. ఇది ఎవరు చూస్తారు పరిశుద్ధతని? నాలో బయట కనబడే విషయాలు మాత్రమే మీరు చూడగలరు. నాలో లోపల ఉన్న విషయాలు ఎవరు చూస్తారు? ఆయన చూస్తాడు. ఇది నా యొక్క అంతరంగంలో పరిశుద్ధత నేను కాపాడుకోవడానికి చేసేటువంటి ఆ ప్రయత్నం, పరిశుద్ధత కాపాడుకునే ప్రయత్నం, దాన్ని ప్రాపర్గా చేయాలి. ఇది మెట్టు నెంబర్ 1.
రెండవది ఏంటి అంటే అనింద్యముగా జీవించాలి. అంటే ఇతరులు నిన్ను నిందించడానికి వీలు లేని రీతిగా నువ్వు బ్రతికి చూపించాలి. ఇప్పుడు నా జీవితం నిందించడానికి ఆస్పదంగా ఉందా, లేకపోతే నిందించడానికి వీలు లేకుండా ఉందా అనేది ఎవరు చూస్తారు? ప్రజలు చూస్తారు, లోకం చూస్తుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇప్పుడు దేవునిని కలిగి ఉన్న కారణం చేత నా లోన పరిశుద్ధుడు ఉండాలి అంటే నా లోపల పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధుడు నాలో ఉండాలంటే నాలో పరిశుద్ధత ఉండాలి. ఎప్పుడైతే నేను పరిశుద్ధిని కలిగి ఉండడానికి పరిశుద్ధత కలిగి ఉంటానో ఆయనతో స్నేహం చేస్తాను, ఆయనతో సహవాసం చేస్తాను. ఇప్పుడు రెండో విషయం ఏంటి అంటే, ఆయనను కలిగి ఉన్నానని చెప్పుకునే నేను నిజంగా నా యొక్క మాట, నా మాదిరి, నా యొక్క ఆలోచన, నా యొక్క జీవన శైలి, నా యొక్క మరి రహస్య జీవితం, నా బహిరంగ జీవితం, ఇవన్నీ కూడా ఎట్లా ఉండాలి అంటే అనింద్యముగా, నిందించడానికి వీలు లేకుండా. ఎంత స్ట్రగుల్ అండి! అందరూ అర్థం చేసుకుంటారా లోకంలో? అందరూ మన యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుంటారా? ఎట్టి పరిస్థితులు కాదు. కొన్నిసార్లు మనం ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటాం. కొన్నిసార్లు ఇతరులు నిర్నిమిత్తంగా మన మీద దూషణ, అభాండాలు, నిందలు, రాళ్ళు వేస్తుంటారు. అందుకే అన్నాడు యాకోబు, మీరు కొంచెం ఓపిక కలిగి ఉండండి అయ్యా. మరి ఎట్లా ప్రభు అన్నాను, నేను కాపాడుకోవడం, నీ రాకడ కోసం ఎదురు చూస్తున్నాను. నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలంటే పరిశుద్ధతకి భంగం కలగకుండా నీ యొక్క అంతరంగాన్ని ముందు నువ్వు మనసును కాపాడుకో. పరిశుద్ధత, నీ ఆలోచన కాపాడుకో. ఎప్పుడైతే పరిశుద్ధునితో సహవాసం చేస్తావో ప్రపంచంలో అంతా కూడా నిన్ను తరిమి వెంటాడి నిన్ను మానసికంగా కృంగతీశారో, ప్రపంచం అంతా ఒకవేళ నిన్ను తరిమి కొట్టినా సరే, అంతరంగ లోతుల్లో ఉన్నవాడు ఉన్నాడే, ఆయన నీకు నెమ్మదినిస్తాడు, ఆయన నీకు ఓదార్పునిస్తాడు, ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్న సత్యం ఏంటి అంటే, అన్నిటికంటే శ్రేష్టమైంది పరిశుద్ధత కలిగి ఉండు. రెండవది అనింద్యంగా ఉండు. చేతనైనంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు నీ దేవుడు ఎక్కడ కూడా నువ్వు చేస్తున్న పనిని బట్టి ఆయన మనస్తాపానికి గురి కాకుండా ఉండేటట్లు నేను చేయాల్సింది ఏంటి అంటే అనింద్యముగా బ్రతకడం. మూడవది ఇక్కడ పౌలు భక్తుడు ఏం చెప్పాడంటే, ప్రేమలో అభివృద్ధి చెందాలి అంటాడు. అంటే ఇక్కడ ఒక కామన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, కామన్ సూత్రం ఏంటి అంటే, నేను ఒకరిని ప్రేమించాలి అంటే వారిని క్షమించాలి. నేను ఒకరిని క్షమించాలి అంటే నేను వివాదాన్ని మర్చిపోవాలి. నేను మర్చిపోవాలి అంటే నేను క్రీస్తు మనసును కలిగి ఉండాలి. నేను క్రీస్తు మనసును కలిగి ఉండాలి అంటే నేను నూతనపరచబడిన వ్యక్తినై ఉండాలి. నేను నూతనపరచబడిన వ్యక్తినై ఉండాలి అంటే పాత స్థితి అది చచ్చిపోవాలి. అది పాత స్థితి పరిపూర్ణంగా మార్చబడాలి. నేను దేవుని కోసం నిలకడగా నిలవాలి అనేటువంటి ఆ దృక్పథంతో ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రియ స్నేహితులరా, అందుకే క్రీస్తు యొక్క రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నానని ఊరికే మన పెదాలు చెప్తే ఎట్లా? జీవితం కదా చెప్పాలి. ఇప్పుడు పేతురు కలుగు చేసుకొని ఇంకొక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. అయ్యా, ప్రభు రాకడ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? పౌలు చెప్పాడుగా, ఒకటి పరిశుద్ధంగా ఉండండి, రెండవది అనింద్యంగా ఉండండి, మూడవది ప్రేమలో వృద్ధి పొందండి. ఇప్పుడు పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే ఇదే విషయం మీద 3 విషయాలు ఇప్పుడు దాకా చూసాం. ఇప్పుడు పేతురు ఏం మాట్లాడుతున్నాడంటే, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. పౌలు భక్తుడు ఏమన్నాడంటే, అయ్యా మీకు 3 విషయాలు చెప్తున్నాను,
మీరు ప్రభు త్వరగా వస్తున్నాడు కాబట్టి మీరందరూ చేయాల్సింది, మనమందరం చేయాల్సింది ఏంటి అంటే పరిశుద్ధంగా ఉండండి, అనింద్యంగా ఉండండి, ప్రేమలో వృద్ధి పొందండి. అయ్యా ఇది నా వల్ల అవుతుందంటావా? ఈ కఠినమైన రోజుల్లో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రజల మనసులు మనస్తత్వాలు, ఈ పరిస్థితుల్లో నిజంగా నేను మరి ఈ 3 స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడం సాధ్యమేనా అంటే ఇక్కడ మరి పేతురు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే ఈయన ఒక 3 మాటలు చెప్తాడు, ఇంకొక 3 మాటలు ఏంటి అంటే ఈయన చెప్పేటువంటి మొదటి మాట స్వస్థ బుద్ధి కలిగి ఉండండి. అంటే మన యొక్క యాటిట్యూడ్, నా సహజ ఆలోచన సరళి అది స్వస్థపరచబడి ఉండాలి. నా సహజ మనస్తత్వం అది స్వస్థత పొంది ఉండాలి. నా సహజమైనటువంటి ఆ యొక్క తత్వం అది రూపాంతరం చెంది ఉండాలి, మార్పు చెంది ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, అయ్యా మీరు పరిశుద్ధత కలిగి అనింద్యంగా బ్రతుకుతూ ప్రేమలో వృద్ధి పొందాలి అంటే 4వ విషయం ఏంటి అంటే అక్కడ బుద్ధి స్వస్థత పొంది ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక చక్కని మాట పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయము అక్కడ 20వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచు ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియ స్నేహితులారా ఒక మాట చెప్పున మీకు సైకిల్ ఉందనుకోండి, ఎవరన్నా అర్జెంటుగా ఒక 2 రోజులు పని ఉంది, నువ్వు వాడట్లేదు కదా, కొంచెం నీ సైకిల్ ఇస్తే ఈ 2-3 రోజులు వాడుకొని, సైకిలో బైకో ఏదో ఒకటి, ఈ 2-3 రోజులు నేను వాడుకొని మళ్ళీ నేను నీకు తీసుకొచ్చి పలానా రోజు నేను నీకు అప్పచెప్తాను అని అన్నారనుకోండి, మీరేం చేస్తారు? తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సిన నిర్బంధం ఉంటే ఇస్తారు. ఇచ్చేటప్పుడు మీ మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. ఏముంటుందంటే, ఈ వ్యక్తి చాలా మంచోడు, జాగ్రత్త కలిగినోడు, ఇతను నాకంటే నా వస్తువుని ఇంకా చాలా బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా వ్యక్తికి ఇవ్వడానికి ఇష్టపడతారు, లేదంటే ఏదైనా చిన్న సాకు చెప్పేసి తప్పించుకుంటారు. ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మీకంటే అనుభవం కలిగినటువంటి ఒక డ్రైవర్ మీ పక్కన ఉన్నారనుకోండి, మీకు నీరసంగా ఉంది, నిద్రమత్తు వచ్చేస్తుంది, ఇక డ్రైవ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు, పక్కన ఓపికతో అనుభవం కలిగినటువంటి మీకంటే సీనియర్ ఇంకొకళ్ళు పక్కనుంటే ఏం చేస్తారు? అయ్యా నేను డ్రైవ్ చేస్తానులే, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోనంటే బంగారంలాగా వాళ్ళకి అప్పచెప్పేసేసి హాయిగా కాస్త రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. నేను మాట చెప్పనా, నేను నా జీవితాన్ని డ్రైవ్ చేసుకోవడానికి ప్రయత్నించి నేను ఎన్నో ముళ్ళల్లోకి వెళ్ళిపోయాను, ఎన్నో తుప్పల్లోకి వెళ్ళిపోయాను, ఎన్నో ఎత్తుపల్లాల్లో నేను దెబ్బతిన్నాను, గుంటలు మెట్టలు చూశాను. అందుకే నా జీవితంలో నా సస్పెన్షన్ అంతా దెబ్బతినిపోయింది. నా జీవితంలో ఈరోజు నేను కృంగిపోవడానికి, నీరసించిపోవడానికి మన బ్రతుకులో కారణం ఏంటి అంటే, కొన్నిసార్లు మనకు తోచినట్లు, మనకు తెలిసినట్లు మన జీవితాన్ని లీడ్ చేసుకునే ప్రయత్నం చేశాం, నష్టపోయాం. కానీ ఇప్పుడు సత్యం తెలుసుకున్నాక, నిన్ను సంరక్షించేవాడు, గమ్యం దాకా నమ్మకంగా చేర్చేవాడు నీ జీవితంలోకి ప్రవేశించాక ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పౌలు అంటాడు, పౌలు భక్తుడు మాట్లాడతాడు, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అని అంటాడు. అంటే నా మనసును లీడ్ చేసేది ఆయన, నా ఆలోచనలను అదుపు చేసేది ఆయన, నా కోర్కెలను అణిచేది ఆయన, నా మనస్సును దిద్దేది ఆయన, ఆయనకి నచ్చని విషయాల్లో నేను తప్పించుకునేలా చేసేది ఆయన, శోధన విషయంలో లొంగకుండా దాన్ని అధిగమించే శక్తిని నాకు ఇచ్చేది ఆయన. ఒకప్పుడు నేను ఎక్కడ ఓడిపోయానో, ఒకప్పుడు ఎక్కడ నేను చిక్కిపోయానో వాటి నుంచి నన్ను తప్పించేది ఆయన. ఇప్పుడు నా జీవితాన్ని నేను డ్రైవ్ చేయడంలా, ఇప్పుడు నా జీవితాన్ని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు. హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా ఇప్పుడు బుద్ధి ఎప్పుడు స్వస్థత పడుతుంది? ఇప్పుడు తెలుగులో కూడా ఈ సామెత ఉంది, తమిళ్లో ఏమంటారంటే నాయ్ వాలై నిముత్త ముడియాదు అంటారు. అంటే తెలుగులో కూడా ఉంది, కుక్క తోక వంకర అన్నారు, కానీ ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ మాట కాదు, ఇది ఎగ్జాక్ట్ వివరణ కాదు. ఇది తమిళ్లో క్లియర్గా ఉంటుంది, నాయ్ వాలై నిముత్త ముడియాదు అంటే దాని అర్థం ఏంటంటే, కుక్క తోక ఆల్రెడీ వంకరగా ఉంటుంది, నువ్వు దానికి బద్దీ వేసి కట్టిన వారం రోజుల తర్వాత ఆ బద్దీ తీసేస్తే, అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుని యొక్క సహాయం లేకుండా మానవుని యొక్క మనస్సును చూశారు, అది త్వరగా లోకానికి లొంగిపోతుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? ఏం చెప్తా ఉందంటే, నీ మనస్సును నువ్వు దేవుని వశపరచడానికి ఆలస్యం చేయొద్దు. నీ హృదయాన్ని డ్రైవ్ చేయడానికి ఇక దేవునిని ఆహ్వానించే విషయంలో నువ్వు ఆలస్యం చేయొద్దు. అందుకే బుద్ధి ఎప్పుడు స్వస్థపడుతుందంటే, అది నా స్వాధీనం నుంచి అది దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు అది స్వస్థపరచబడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు బుద్ధికి స్వస్థత? నిజంగా నాలో బుద్ధికి స్వస్థత కలిగిందా లేదా అన్న విషయం ఎలా తెలుస్తుంది? లేదా బుద్ధికి స్వస్థత కలగడం అనేటువంటి ఈ అంశం ఉంది చూశారు, అది నాలో ఎలాంటి మార్పును కలిగిస్తుంది? నేను నిజంగా నా బుద్ధికి స్వస్థత కలిగింది అని నిజంగా మరి లోకం గుర్తించాలి, లేదా దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే నాలో ఏ మార్పు సంతరించుకోవాలి? ఏ మార్పు సంతరించుకోవాలి అంటే, నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అక్కడ 12, 13 వచనాలుండి 14 వచనాలుంటే ఒకసారి చూడండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. స్వస్థత పొందినటువంటి ఆ యొక్క జీవితానికి మొదటి గుర్తేంటంటే, చెడు ఆశ, దురాశ, దీన్ని విసర్జిస్తాం. చలి జ్వరానికి హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్ పనిచేస్తుందని ఎప్పుడు తెలుస్తుంది? కాస్త వణుకు తగ్గినప్పుడు. వణుకు తగ్గిందండి. రెండో స్టేజ్ ఏంటి? టెంపరేచర్ కూడా కొంచెం తగ్గిందండి. మూడో స్టేజ్ ఏంటి? కొంచెం ఓపిక వచ్చిందండి, చెమటలు పట్టేసినాయి. ఇక్కడ మనం గమనించాలి, దేవుని యొక్క సన్నిధిలో బుద్ధికి స్వస్థత కలిగింది అనడానికి మొదటి నిర్ధారణ, నువ్వు చెడును ద్వేషిస్తావు, ద్వేషించి తీరాలి. చెడు ఆశ నీ జీవితాన్ని ఛిద్రం చేసింది, ఇక చాలదా? దాన్ని ప్రేమించావు, దాన్ని గుండెల్లో దాచుకున్నావు, ఇతరులకు కనబడకుండా సంవత్సరాల తరబడి దాన్ని మెయింటైన్ చేసావు. ఇంత జరిగిన తర్వాత మరి ఆయన హెచ్చరించి ఇంత చేస్తూ నీడలా నిన్ను వెంటాడుతూ నిన్ను రక్షించుకోవడానికి, దక్కించుకోవడానికి ఆయన ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటే, నువ్వు ఇప్పటికైనా చెడును విసర్జించకపోతే బుద్ధికి స్వస్థత ఎలా కలుగుతుంది? అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట, చదువునా మాటని, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఇప్పుడు చెడును విసర్జించిన తర్వాత రెండవ మెట్టు ఏంటి అంటే, శుభప్రదమైన నిరీక్షణను నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసారా? ఒకటి భక్తిహీనత, దురాశ విసర్జించాం. ఇప్పుడు నీ ఎదురుచూపు, నీ యొక్క కోరిక, ఒకసారి చూస్తే బాగుండు, ఒకసారి మాట్లాడితే బాగుండు. ఒకప్పుడు ఫోనుల్లో ఎవరి గొంతో వినాలని తాపత్రయపడ్డావు, ఎవరి ముఖమో చూడాలని తాపత్రయపడ్డావు, ఎవరి కోసమో బ్రతకాలని తప్పించావు.
ఎవరి కోసమో అన్నిటినీ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు నీ ప్రయారిటీస్ మారిపోయాయి. నీ ప్రయారిటీస్ మారిపోయిన తర్వాత ఇప్పుడు లోక సంబంధమైనటువంటి చెడు ఆశ నువ్వు విసర్జించాక ఇప్పుడు నీ గుండెల్లో దేనికోసం తప్పిస్తున్నావో తెలుసా? క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు. స్వస్థ బుద్ధిని పొందిన తరువాత జీవితంలో కలిగేటువంటి పరివర్తన, ప్రక్షాళన కలిగిన తర్వాత పరివర్తన కలుగుతుంది. పరివర్తన కొనసాగుతూ ఉన్నప్పుడు పరిమళ సువాసన వస్తుంది. పరిమళ సువాసన నీ ప్రవర్తనలో వచ్చేటప్పుడు ప్రభువుతో సాన్నిహిత్య సంబంధం ఉంటుంది. ప్రభువుతో సాన్నిహిత్య సంబంధం ఉన్నప్పుడు స్వస్థ బుద్ధి కలుగుతుంది. అందుకే ఇక్కడ ప్రయారిటీస్ మారిపోయాయి. నేను చెడును విసర్జించేశాను, క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాను. నా ప్రాధాన్యత మారిపోయింది. ఇప్పుడు ఇంకా అక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే, చదువు నాన్న. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని ఇప్పుడు మన యొక్క జీవితంలో ఒక లక్ష్యం పెట్టేసుకున్నాం. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. ఒకప్పుడు నేను కోరుకున్నవి ఇప్పుడు ఎందుకో నాకు అసహ్యంగా అనిపించాయి. ఒకప్పుడు నేను వెంటాడినవి చూడండి, కొద్దిమంది మార్పు చెందకముందు ఇంతకుముందు నోటి నిండా ఏదేదో వేసుకునేవాళ్ళు, బుగ్గల నిండా కొట్టుకుపోయాయి, పళ్ళన్నీ గారెలు పట్టేసాయి. ఒకప్పుడు సాయంత్రం అయితే దేనికోసం పరిగెత్తేవాళ్ళు, దేన్నో పొందుకోవాలని తాపత్రయంతో వెంటాడేవాళ్ళు. ఇప్పుడు జీవితంలో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎప్పుడైతే చెడును విసర్జించి క్రీస్తు ప్రత్యక్షత కోసం నేను ఎదురు చూస్తున్నానో, ఎదురు చూస్తున్నప్పుడు థర్డ్ స్టేజ్ ఏం అక్కడ నాకు కలుగుతుంది అంటే, నేను నీతిగా భక్తిగా బ్రతకడానికి నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను. నేను ఆ లక్ష్యం కోసం నేను బ్రతుకుతున్నాను. నా జీవితంలో కొన్ని ప్రత్యేకమైన ప్రాధాన్యతల్ని దేవుడు ఫ్రేమ్ చేశాడు. ఇప్పుడు నా జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు 14వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏమని మాట్లాడతాడంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుడు మనల్ని అంటే మనల్ని స్వస్థపరచడానికి గల కారణం ఏంటి అనంటే, ఆయన తన పిల్లలు ఇప్పుడు సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారిగా రూపాంతరం చెందడం. ఒకప్పుడు నేను ప్రేమించిన దాన్ని ఇప్పుడు ప్రేమించలేదు. ఒకప్పుడు నేను కోరుకొని పరుగులు తీసిన దాని వెంట ఇప్పుడు నేను పరిగెత్తలేను. ఒకప్పుడు నేను దేన్ని ఆశించి రహస్యంగా జీవితంలో నష్టపోతున్నా సరే దాన్ని దక్కించుకోవాల్సిందే అని నేను పరుగులు తీశాను, తాపత్రయపడ్డాను, నష్టపోవడానికి కూడా సిద్ధపడ్డాను. ఇప్పుడు అది నాకు భయాన్ని కలిగిస్తుంది. వాక్యం ఏం చెప్తా ఉందంటే, నేను దేని కొరకు క్షమించబడ్డాను, జాగ్రత్తగా వినండి ఈ మాటని. నేను దేని కొరకు క్షమించబడ్డాను, దేని కొరకు కొనబడ్డాను క్రీస్తు చేత, దేని కొరకు క్రీస్తు రక్తం చేత కడగబడ్డానో ఆ సూత్రం నాకు అర్థమవుతుంది. దేనికోసం నేను కడగబడ్డానంటే, నా అవసరాలు తీరడానికి, నా అప్పులు తీరడానికి, నా ఆరోగ్యం బాగవడానికి, లేకపోతే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, ఒక 4 రాళ్ళు వెనక్కేసుకోవడానికి, నాకు అన్ని కలిసి రావడానికి కాదు. ఇది దేనికోసం రక్షించబడ్డాను అంటే, సత్క్రియల యందు ఆసక్తి కలిగిన దేవుని పిల్లల్లా బ్రతకడానికి, అందుకోసమే రక్షించబడ్డాం. ఏమండి, స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే దాని యొక్క ఈ ప్రాముఖ్యమైన ఉద్దేశం అర్థమవుతుందా? అందుకే పౌలు భక్తుడు ప్రారంభించాడు, అయ్యా యేసు ప్రభు త్వరగా వస్తూ ఉన్నాడు, దానికోసం మనం ఏం చేయాలి అంటే, ఒకటి మీరు పరిశుద్ధత కలిగి ఉండండి, రెండవది నిందారహితంగా బ్రతకండి, మూడవది ప్రేమలో అభివృద్ధి చెందండి, మీరు వృద్ధి చెందండి. ఇప్పుడు పేతురు చెప్తున్న మాటని 4వ మాటగా, తన మొదటి మాటని ఇక్కడ ఈ లిస్ట్లో 4వ మాటగా మనం కలిపితే, స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండండి.
స్వస్థ బుద్ధి అంటే ఏంటో అర్థమవుతుందిగా. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. అంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే, నా పాత స్థితి చచ్చి నేను క్రొత్త స్థితిలో బ్రతికే వ్యక్తిగా నేను ఉండడం అవసరం. అంటే దీని యొక్క ఉద్దేశం, దీని యొక్క లేకపోతే దాని యొక్క తీరు ఎట్లా ఉంటుందంటే, నా మనసులో నేను దేనికోసం రక్షించబడ్డానో అన్నది తెలుసుకోవడం మాత్రమే కాకుండా, పౌలు భక్తుడు ఒక మాట అంటాడండి, నేను స్ట్రిక్ట్గా ఒక రూల్ ఫాలో అయిపోతాను. మనం స్ట్రిక్ట్గా ఒక రూల్ ఫాలో అయిపోతాం, అవ్వాలి. ఏంటి అంటే రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఏమండి, పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటో మీకు తెలిసిందేదో ఒక 2 మాటలు చెప్పండి అంటే మీరు ఒక లిస్ట్ చెప్తారు, చాలా లిస్ట్ చెప్తారు. ఆ లిస్టులో దాదాపు 10-12 విషయాలు ఉంటాయి, 15 విషయాలు, 20, ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ జనరేషన్లో. కానీ ఈ పాపం, ఇది పాపం అన్న విషయం నేను ఎలా నిర్ధారించుకోవాలి అంటే, నా దేవునికి నచ్చంది పాపమే, వాక్యానికి విరుద్ధమైంది పాపమే, దేవుడు చెయ్యొద్దన్నది నేను చేయడం పాపమే, దేవుడు చెయ్యమంది నేను చెయ్యకపోవడం పాపమే. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, నేను మనస్ఫూర్తిగా ఈ మాటను మీ గమనానికి తీసుకొస్తున్నాను. దేవునితో నాకున్న స్నేహాన్ని, సహవాసాన్ని దూరం చేసేది ఏదైనా అది పాపమే. నా ప్రార్థనా జీవితాన్ని చల్లార్చేది అది ఏదైనా అది పాపమే. నేను వాక్యాన్ని చదవడానికి కేటాయించుకునే ఆ సమయాన్ని దొంగిలించేది ఏదైనా అది పాపమే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, పాపమును ఇక మీ జీవితంలో ఏలనివ్వద్దు. మానసికంగా దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నాం. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నప్పుడు నా యొక్క జీవితం ఇక ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉండాలో తెలుసా? ఎట్లా ఉండాలంటే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నా మీద పాపము ఏలుబడి చేయకుండా చూసుకోవడం నా బాధ్యత. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం ఏంటంటే, ఇక జీవించేవాడిని నా కోసం నేను బ్రతకడం కాదు, నా కోసం మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కోసం బ్రతకడం నా లక్ష్యం, నా బ్రతుకు. అందుకే పేదరికంలో బతికేయచ్చండి. నడవడానికి శక్తి లేని పరిస్థితుల్లో కూడా, రేపేమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో కూడా, నీ ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రభు కోసం బ్రతికేయచ్చు. కానీ భయపడాల్సింది దేనికో తెలుసా? భయపడాల్సింది దేనికంటే, ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా శత్రువులైపోయి ఒకవేళ నిన్ను శత్రువుగా భావిస్తూ ఉన్నా మనం బ్రతికేయచ్చు. కానీ అసలు ప్రత్యేకంగా ఎలాంటి పరిస్థితి మన బ్రతుకులో ఉండకూడదు అనంటే, ప్రార్థన మీద ఆసక్తి చల్లారే పరిస్థితి, లేదా దేవునికి నచ్చినట్లు బ్రతకాలి అనేటువంటి సిన్సియారిటీ
నేను దేవుని యొక్క వాక్యానికి అనువుగా ఆ వెలుగులో నన్ను నేను చూసుకుంటూ, నన్ను నేను పరిశీలన చేసుకుంటూ, నన్ను నేను దిద్దుకుంటూ, ఆయన ముఖకాంతిలో ఎప్పటికప్పుడు నన్ను పరీక్షించుకుంటూ ఒక్కొక్క అడుగును వేస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఒకప్పటి కోరిక నాలో చల్లారితే అందుకు భయపడాలి. జీవించేవాడు ఇక మీదట తన కోసం కాదు, దేనికోసం బ్రతకాలి అనంటే మన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కోసం మనం జీవించాలి. నేను ఒక చిన్న మాట అడిగిన, స్వస్థ బుద్ధి పొందడం అనంటే, స్వస్థ బుద్ధి పొందడం అంటే, నేను వేదనతో ఈ మాట మీ గమనానికి తెస్తున్నాను. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో అక్కడ దాని యొక్క ముగింపు దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడంటే, అయ్యా మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, మీరు స్వస్థ బుద్ధి పొందిన వాళ్ళైతే మీ జీవితం ఎట్లా ఉంటుందో తెలుసా? మీరు నూతన స్వభావాన్ని ధరించుకొనిన వారిగా ఉంటారు. నీ స్వభావం నూతనపరచబడాలి, నీ ఆలోచన నూతనపరచబడాలి. అందుకే దేని కొరకు క్రీస్తు యేసు చేత నేను పట్టబడ్డానో దానిని పట్టుకోవడానికి నేను పరిగెడుతున్నాను అన్నాడు పౌలు భక్తుడు. ఎందుకు అంటే తన ముందు ఒక లక్ష్యం ఉంది. అసలు మన ముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను దేవుడు అప్పగిస్తాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి, ప్రతి రక్షించబడిన వ్యక్తికి ఏదో ఒక తలాంతు ఖచ్చితంగా దేవుడిచ్చి తీరుతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, క్రీస్తు నిన్ను నన్ను దేనికోసం పట్టుకున్నాడో అది ప్రాథమికమైన సూత్రం ఏంటి అంటే, సత్క్రియలయందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఆయన కోసం బ్రతకడానికి మన యొక్క జీవితాన్ని ఆయన ట్యూన్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి మనసు కలిగి ఇక జీవించేవాడు తన కోసం కాకుండా తన నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కోసం బ్రతకడం అనంటే ఆ జీవితం ఎట్లా ఉంటుంది? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం ఆ మొదటి 2 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఇప్పటిదాకా భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నాం. నేల మీద ఏదన్నా వివాదాలు ఉంటే దాని మీద మనసు పెట్టాం, ఏదైనా సమస్యలు ఉంటే దాని మీద మనసు పెట్టాం, ఏదైనా ఆకర్షణ ఉంటే దాని మీద మనసు పెట్టాం, ఏదైనా అవసరాన్ని తీర్చే విషయం ఏదైనా భౌతికంగా ఉందంటే దాని మీద మనసు పెట్టాం. ఇవన్నీ కూడాను భూమి మీద నీకు ప్రయోజనాన్ని చేకూర్చే ఆ విషయాల్ని ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే వాటి మీద మనం దృష్టి సారిస్తూ వచ్చాం. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావో, క్రీస్తులో అంటుకట్టబడ్డావో, అంటుకట్టబడిన తర్వాత నా జీవితం ఎట్లా ఉండాలంటే పైనున్న వాటిని వెతికే మనసు. కిందున్న వారు కింద విషయాల కోసం తన్నుకులాడనివ్వండి, మనకు అవసరం లేదు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, పైనున్న వాటి కోసం వెతికేటువంటి వాని యొక్క మనసులో భూ సంబంధమైనటువంటి లాభ నష్టాల మీద ఎలాంటి వర్రీ ఉండదు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మనం ఇక్కడ ఈ మాటను ఇప్పుడు మళ్ళీ నేను ఒక మాట అడుగుతున్నాను. వాక్యాన్ని చెప్పడానికి ముందు నేను ఒక మాట అడిగాను మిమ్మల్ని. సిద్ధంగా ఉన్నారా? ఇజ్ ఇట్ రైట్? ఇజ్ ఇట్ ఫ్యాక్ట్? ఇజ్ ఇట్ ట్రూ? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం, అయ్యా ప్రభువు త్వరగా వస్తున్నాడు, ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఉండవలసినటువంటి ఆ లక్షణాల్లో ఒక 4 మాత్రమే ఇప్పుడు మనం చూసాం. నెంబర్ 1, పరిశుద్ధత కలిగి ఉండడం. నెంబర్ 2, నిందారహితంగా బ్రతకడం. 3వది, ప్రేమలో వృద్ధి పొందడం. 4వది, ప్రియ స్నేహితులారా,
స్వస్థ బుద్ధి కలిగి ఉండడం అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరచడానికి ప్రభు ఇంకా మాట్లాడను ఉద్దేశించిన విషయాల్ని మనం ఇంకా వచ్చే వారం దీని కొనసాగింపు మనం చూస్తాం. నేను ఒక చిన్న ప్రశ్న మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ ఇంటి బిడ్డగా ఓ మాట అడుగుతాను. నీ పరిశుద్ధత, నీ హృదయంలో ఉన్న ఇప్పటి స్థితి జాగ్రత్తగా వినండి. నీ హృదయంలో ఈ క్షణాన ఉన్న పరిస్థితి ఆయన నీ గుండెల్లో నివాసం చేయడానికి అనువుగా ఉంది అని చెప్పడానికి మనకు ధైర్యం ఉందా? నేను కలిగి ఉన్న పరిశుద్ధత ప్రభు, ఇంతకంటే ఇంకేం చేయగలం ప్రభు? నువ్వు నివాసం చేయకుండా నువ్వేదో సాకులు చెప్తూ ఉంటావేంటి అని అందామా? లేకపోతే ఆయన నివాసం ఉండడానికి అనువుగా మన యొక్క హృదయం ఉందో లేదో వాస్తవంగా ఒప్పుకొని దాన్ని స్థిరీకరించుకోవడానికి, దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి, హృదయమును కన్నీటితో కడుగుకోవడానికి మనం సిద్ధంగా ఉందామా? రెండవది, నిందారహితమైన జీవితం. మన యొక్క బ్రతుకులో దేవుడు ఆశించింది, మనం ఆశిస్తుంది రెండు మ్యాచ్ అవుతున్నాయా? మనుషులు ఆశించింది మనం చేయలేం. ప్రపంచాన్నంతా తృప్తిపరిచిన తర్వాత నేను అనుకున్న పనులు చేయాలి అంటే ఇది జరిగే పని కాదు. ఇది దేవుడు ఆశించేది, నేను కోరుకునేది, ఇవి రెండు ఒకటేనా? ఇవి రెండు కలుస్తున్నాయా? నేను మనుషులు నిందిస్తున్నారో లేదో అన్న విషయం అలా ఉంచి, నేను నిందాస్పదంగా దేవుని ముందు నేను బ్రతుకుతున్నానా? నేను నమ్మానురా నిన్ను, ఏంటి ఇలా చేసావు అని ఒకవేళ దేవుడు నన్ను అన్నాడు అనుకోండి, నేనేం జవాబు చెప్పాలి దేవుని దగ్గర? నేను చాలా నమ్మాను రా నిన్ను కుమార్, కానీ నువ్వు ఇట్లా చేస్తావని నేను అనుకోలేదు, అందరిలాగే నువ్వు చేసేసావు. ఓ పాట ఉంటుంది చూస్తారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరి ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? నా ప్రేమను నిజంగా ప్రకటిస్తారా? నేను నమ్మిన వారిలో కొందరు నన్ను మోసం చేశారు, నువ్వేం చేస్తావు? నేను నమ్మిన వారిలో కొందరు నిలువున నన్ను మోసం చేశారు, నువ్వేం చేయబోతున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ప్రియ స్నేహితులారా, ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులలో అది చొరబడి చొచ్చుకొని వెళుతూ ఉంటే దాన్ని ఆపకుండా, దేవ నా హృదయాన్ని పరిశీలన చేయి, నా హృదయాన్ని పరీక్షించు, నీ ఎదుట ఒప్పుకొని మనసును కలిగించు. నువ్వు నన్ను రక్షించుకుంది సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా నన్ను చేయడానికి పనిచేశావు. ఒకసారి ప్రార్థన చేద్దామా? స్వస్థ బుద్ధిని కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకున్నామా? స్వస్థ బుద్ధి యొక్క ఉద్దేశాన్ని గ్రహించగలుగుతున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రాపర్గా మనం చేయగలుగుతున్నామా? ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని యొక్క సన్నిధిలో మనసు తెరిచి ఒకసారి మనం ప్రార్థన చేసుకోవడానికి నిజంగా సిద్ధంగా ఉన్నామా? నిర్లక్ష్యంగా ఉన్నామా? కాలయాపన చేస్తున్నామా? కాలక్షేపం చేస్తున్నామా? ఒక్కసారి మనలో మనం పరీక్షించుకుందాం. ఒక్కసారి మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మన హృదయం తెరిచి మనం ప్రార్థన చేద్దాం. నిజంగా నీ మనస్సాక్షి you.